జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. 11వ రోజు పాసురం. கத்துக்கரவை களங்கள் பல கரந்து சத்தார்த்திரளிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடி புத்தரவல்குல் புன்மையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருள் ஏலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇక ఈ పాసురంలోని అర్థంలోనికి వెళ్తే, ఇందులో బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను ఆండాళ్ళు తల్లి నిద్రలేపుతుంది. ఈ పాసురంలో ఆ 6వ గోపిక యొక్క గొప్పతనం 4 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈ గోపి యొక్క అన్నదమ్ముల వాళ్ళు గొప్ప పరాక్రమవంతులు, అలాగే పశు సంపద రెండూ కూడా కలిగినటువంటి వాళ్ళు, శత్రువులపైకి వెళ్లి ఎదిరించే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. ఎటువంటి చిన్న మచ్చ లేని గోపవంశం అన్నమాట ఈ గోపికది. మహా సౌందర్యవంతురాలైనటువంటి గోపిక అంటే సౌందర్యంలోనూ గొప్పనే, సంపదలోనూ గొప్పనే, బాహుబలంలోనూ గొప్పనే, పరాక్రమంలోనూ గొప్పనే, పశు సంపదలోనూ గొప్పనే. అంత గొప్ప గోపిక అన్నమాట ఈనాటి గోపిక. అటువంటి గొప్ప గోపాలకులు మంచన మొలిచిన దానా, ఓ బంగారు తీగా అంటో నాండాళ్ళ తల్లి. పుట్టలోని పాము పడగవలే సన్నని నడుముగలదానా, రమ్ము, నీ బంధువులు స్నేహితులు అందరం కలిసి వచ్చి నిన్ను పిలుచుటకు నీ వాకిలి ముందు నిల్చున్నావు. నీలమేఘవర్ణమగల శ్రీకృష్ణుని నామములను అందరూ కీర్తించుచుండది. అయినా కాని నీ ఉలకక పలకకు ఉన్నావేమి? ఎంత పిలిచినా ఒక్క మాట అయినా మాట్లాడవు. మనము చేయవరతను మరచి నీవు నిద్రపోతున్నావు. నీ నిద్ర అద్రమేమో తెలుపుము. ఆ భగవంతుడైన శ్రీపతిని సేవిస్తేనే కదా ఆయనతో పాటు ఆ అష్టలక్ష్మి మనల్ని ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉంటుంది. అందుకే నీవు వెంటనే నిద్రలేచి మాతో కలువు అని ఆండాళ్ళ తల్లి మనలోని నిర్లక్ష్యాన్ని వెళ్లగొడుతూ 6వ గోపికను మేల్కొల్పెను. ఆ ఆండాళ్ళ అమ్మవారి కృప, శ్రీమన్నారాయణ అనుగ్రహం మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ తిరిగి రేపటి రోజు పాశ్రంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీకృష్ణ.